మంగళవారం చేయవలసిన, చేయకూడని పనులు. మంగళవారం కొన్ని పనులు చేయాలి, మరికొన్ని చేయకూడదు. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రీ పుత్రుడు, భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు. మంగళవారం చేయకూడని పనులు. మంగళవారం గోళ్లు కత్తిరించడం, క్షవరం అలాంటివి చేయకూడదు. మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్లీ రావడం చాలా కష్టం. అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు, అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి, తీరకపోయే ప్రమాదం ఉంది. మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు. మంగళవారం అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు. మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు. మంగళవారం తలంటూ స్నానం చేయకూడదు. దైవకార్యాలకు, విద్యా వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు. మంగళవారం చేయవలసిన పనులు. మంగళవారం ఆంజనేయుడిని ధ్యానించడం వలన ధైర్యం చేకూరి, అన్ని పనులు అవుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది. మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్థించడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జాతకంలో కుజగ్రహం వక్రదృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు. మంగళవారం అప్పు తీరిస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. మంగళవారం నాడు మన బ్యాంకు అకౌంట్లో ఎంతో కొంత మనీ వేయడం వలన అది వృద్ధి అవుతూ ఉంటుంది. మంగళవారం రాహుకాలంలో మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు దుర్గాదేవి దర్శనం, దుర్గా స్తోత్రాలు పారాయణము చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామికి 11 ప్రదక్షిణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది.